ఎన్కేపీకి స్వాగతం. రాపూరులోని ప్రముఖ విద్యా సంస్థ జేమ్స్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బులగాకుల మునీంద్రారెడ్డి మాట్లాడుతూ, జూన్ నుండి ఏప్రిల్ వరకు పాఠశాలలో జరిగిన విద్య, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఈ జేమ్స్ మహోత్సవం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విద్యా విభాగంతో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీట్ మరియు ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు తెలిపారు. యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతిలోకి ప్రవేశిస్తున్న చిన్నారులకు, అలాగే 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించినట్లు మునీంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థుల అద్భుత ప్రదర్శన, ఉపాధ్యాయుల కృషి మరియు తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ వార్షికోత్సవ వేడుకలు ఇంత విజయవంతంగా జరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేత అమర్నాథ్ రెడ్డి, కేత జనార్దన్ రెడ్డి, జేమ్స్ స్కూల్ విద్యా సంస్థ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నించు ఫేస్ కనబట్టాలి. ఓకే ఓకే బ్రో, ఓకే బ్రో, ఓకే. తన భవిష్యత్తును నిర్మించుకునే ఓకే అందరూ నవ్వుతా ఉండండి. రైట్ 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 రైట్. అందరూ కలిసి గట్టిగా పనిచేస్తాం కాబట్టి ఇలాంటి సక్సెస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ Wait. Okay, ready. Papa, ninju, face కనబట్టాలి. ఓకే ఓకే బ్రో, ఓకేనా? ఓకే దగ్గర వెళ్ళి చూసాను. యూకేజీ క్లాస్ టీచర్స్, ఇలాంటి సక్సెస్ మీటింగు మనము నెక్స్ట్ సాటర్డేకి ఇంకో సక్సెస్ మీటింగ్ పెట్టుకుంటాము. దానికైతే ఎలాంటి ఢోకా అనేది లేదు. సక్సెస్ మీటింగు స్కూల్, మన జెమ్ స్కూల్ సక్సెస్లో ఉండాలంటే అందరూ కలిసి గట్టిగా, ఇక్కడ మేనేజ్మెంట్ అని లేదు, ప్రిన్సిపాల్ అని లేదు, కరెస్పాండెంట్ లేదు, ప్రతి ఒక్కరూ తర్వాత మన స్కూల్లో వేదికలను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే ఈరోజు
ఈ అవార్డ్ యాన్యువల్ మిమ్మల్ని కొంచెం బాగా ఫెలిసిటేట్ చేద్దాం అనేసి ఈరోజు అనుకుంటా ఉన్నాం. ఓకేనా? మేము ఇచ్చే మెడల్ లేదంటే సర్టిఫికేట్లో కూడా ఏమంత ఉండదు. అది ఎందుకంటేనా దాని వాల్యూ ఏంటి, ఎందుకని అది ఇచ్చారు మీకు? మిమ్మల్ని గొప్పగా అప్రిషియేట్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి ఓకేనా ఎన్నో సాధించాలనేసి మీకు ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తూ ఉంటాము. వాటన్నిటిని కూడా మీరు అందరూ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా వాటిని ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. రాని స్టూడెంట్స్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం ఈ అవార్డు తీసుకోవాలనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. అట్లాగే ఈరోజు మనం యూకేజీ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ డే కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. అదొక మంచి యాక్టివిటీ నా యూకేజీ స్టూడెంట్స్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇయర్ అంటే అది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం. ఇయర్ ప్రత్యేకంగా ఏం చేసామంటే 5th క్లాస్ నుంచి 6th వెళ్తుంటారు కదా, వాళ్ళకి కూడా మనం గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తాం. నమస్కారం. ఈరోజు రాపూర్లోని మన జెన్ స్కూల్లో అత్యంత వైభవంగా యాన్యువల్ డే అవార్డ్ ఫంక్షన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జూన్ నుండి ఏప్రిల్ వరకు స్కూల్లో జరిగిన అన్ని రకాల యాక్టివిటీస్ అంటే ఎడ్యుకేషన్, కోకరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీట్, అలాగే ఒలింపియాడ్ ప్రోగ్రాము, వీటన్నిటిలో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరినీ కూడా ఈరోజు మనం ఫెలిసిటేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని క్లాస్ 1కి వచ్చే యూకేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా 5th కంప్లీట్ చేసుకొని 6th క్లాస్కి వచ్చే స్టూడెంట్స్కి కూడా గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా యొక్క టీచర్స్ అలాగే పేరెంట్స్ కోఆపరేషను, స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కేత అమర్నాథ్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా కోర్టులో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు రాపూర్లో జరుగుతున్న జెమ్స్ స్కూల్ మహోత్సవ కార్యక్రమం కనుల విందుగా అందరి పిల్లల కళ్ళల్లో ఆనందంగా చాలా మహోత్సవంలా జరుగుతుంది. దీనికి నన్ను అతిథిగా ఆహ్వానించిన ఫౌండర్ గారికి, కరెస్పాండెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి స్కూల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏమేమి యాక్టివిటీస్ చేశారో వాటన్నిటికీ ఫలితంగా పిల్లలు సాధించిన అవార్డ్స్ కావచ్చు, వాళ్ళు ప్రతిభ కనపరిచిన ఇంకా ఏవైనా కూడా అవన్నిటిని మహోత్సవ కార్యక్రమంలో ఇంక్లూడ్ చేసి దానికి ఒక రోజు కేటాయించి ఆ రోజు జెమ్స్ మహోత్సవం జరుపుతున్నారు కరెస్పాండెంట్ గారు. సార్, మెయిన్గా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు పిల్లల అందరి తరపున, వారి తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పిల్లల్లో ప్రతిభ వారు కనపరిచినప్పుడు వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ప్రదానం చేసి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి ఒక అడుగు ముందుకేసిన మీ యంగ్ అండ్ డైనమిక్ కరెస్పాండెంట్ మునేందర్ రెడ్డి గారికి స్పెషల్గా మనందరి తరఫున థ్యాంక్స్ చెప్పొచ్చు. మెయిన్గా కరెస్పాండెంట్కి డెడికేషన్ ఉండాలి, డెవోషన్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. కానీ ఈ మూడు కలిసి ఒక వ్యక్తిగా ఒక యంగ్ అండ్ డైనమిక్ కరెస్పాండెంట్ రాపూర్ జెమ్స్ స్కూల్కి ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. తనకి డెడికేషన్ ఉంది, డెవోషన్ ఉంది, డిసిప్లైన్ ఉంది. మనందరి భాషలో చెప్పాలంటే ఈ 3D యాక్టివిటీస్ మూడు కలిగిన ఏకైక వ్యక్తి మన కరెస్పాండెంట్ గారు మునేందర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమాన్ని విచ్చేసి దిగ్విజయం చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేది ఎప్పుడు కూడా ముందుంటుంది. ఓకేనా? సరేనా? ఈరోజు మా స్పీచెస్ వీటికంటే కూడా ఎక్కువ ప్రయారిటీ మీకు మ్యాక్సిమం అంతా అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ కోసం, అట్లాగే ఆఫ్టర్నూన్ నుంచి డాన్సింగ్ అండ్ సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. వాటి కోసం ఎక్కువ టైం కేటాయిద్దాం అనుకుంటున్నాం. అట్లాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో
మన స్కూల్లో ఒక 2 యాక్టివిటీస్ని చాలా ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేయబోతా ఉంది. కోడింగ్ అనే ఒకటి కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదేంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది నాన్న. మన డిస్ట్రిక్ట్లో మన ల్యాబ్ రెండోది అవుతుంది. అంత చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ ల్యాబ్ని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అట్లాగే మీ అందరి దగ్గర కూడా ఇంగ్లీష్ మాట్లాడించాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మంత్ర అనేసి ఒక ప్రోగ్రామ్ని కూడా మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. సో మొత్తంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకా చాలా గొప్ప స్టాండర్డ్స్తో మన స్కూల్ని ఇంప్రూవ్ చేసుకోబోతున్నాం అనేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.